హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీగా చేసుకుని ఈజీ రెసిపీస్కి. ఇవాళ మన రెసిపీ నాన్ వెజ్ ఐటెం కొరమీను ఇగురు. చూస్తుంటేనే బాగా నోరూరుతుంది కదా. వేడి అన్నంలో కొరమీను ఇగురు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ముందుగా కొరమీను చేపని ఇలా ముక్కలు కోసుకొని ఉప్పు పెరుగుతో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలా చేయటం వల్ల మనకి చేప నీచు వాసన పోయి కరెక్ట్గా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పోపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏదైనా చేపల కూర చేసేటప్పుడు బాగా వెడల్పుగా ఉన్న గిన్నెలో మనం వండుకుంటే గనక చేపలు ఒకదాని మీద ఒకటి కాకుండా కరెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు 3/4 కప్ ఆయిల్ తీసుకొని వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దాంతోపాటు స్లైస్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని నెమ్మదిగా ఇలా వేయించుకోవాలి. ఎవ్రీడే చేపలు తింటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది నూనెలో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. చేపల కూరకి ఎప్పుడు కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఏ చేపల కూరకైనా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి, గ్రేవీ కాబట్టి ఇగురు కొంచెం మనకి లూజ్గానే ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలింది కదా, అంటే మనకి పచ్చివాసన పోయి మసాలా అంతా మంచి వాసన వచ్చిన తర్వాత వెంటనే మనం కోసి పెట్టుకున్న చేపల ముక్కలు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. ఒక్కొక్క ఫిష్ పీస్కి మసాలా కరెక్ట్గా పట్టేలాగా గరిటతో ఇలా కొంచెం నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి. మసాలా అంతా ఫిష్ పీసెస్కి కరెక్ట్గా పడుతుంది. చూసారా, కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్క కొంచెం దగ్గర పట్టిన తర్వాత మీకు వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చేప ముక్క బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మీరు గరిటతో కన్నా నేను చూపించినట్టుగా ఇలా 2 సైడ్లు పట్టుకొని ఇలా తిప్పితే మీకు కరెక్ట్గా చేప ముక్క విడిపోకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది. మీకు కొరమీను చేప ఇగురు మంచి టేస్ట్ రావాలంటే చికెన్ కర్రీలా కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. దీంతోపాటు చేపల పులుసులో అయితే మనం చింతపండు పులుసు వేసుకుంటాం కదా, చేపల ఇగురులో కొంచెం పాలు వేసుకుంటే కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇది టోటల్లీ ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ మీరు చూస్తే కొరమీను చేపల ఇగురు కరెక్ట్గా బాగా మనకి కుక్ అయినట్టు కనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇలా చేపల ఇగురులో పైన వేసుకోవాలి. అంతే, వేడి కొరమీను చేపల ఇగురు రెడీ. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. హే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.